యాక్షన్ నెట్ఫ్లిక్స్ యాక్షన్ సినిమాల్లో గేమ్ చేంజర్. టైలర్ రేక్ పాత్రలో క్రిస్ హెమ్స్వర్త్ ఒక బ్లాక్ మార్కెట్ మెర్సనరీ. మిషన్ ఏమిటంటే బంగ్లాదేశ్లో కిడ్నాప్ అయిన ఓ బాయ్ను సేఫ్గా బయటికి తీసుకురావడం. స్టోరీ సింపుల్, రెస్క్యూ మిషన్. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఇంటెన్స్. ఢాకా నగరంలో జరిగే చేజ్ సీన్ సినిమా హైలైట్. దాదాపు 12 నిమిషాల లాంగ్ టేక్ యాక్షన్ సీక్వెన్స్. కట్ లేకుండా నాన్ స్టాప్ ఫైట్స్, గన్స్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, కార్ చేజ్ అన్నీ రియలిస్టిక్గా కనిపిస్తాయి. హాలీవుడ్ స్టైల్ కాదు, గ్రిట్టి ఫీల్, ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది. టైలర్ రేక్ గతం కథలో సైలెంట్గా పనిచేస్తుంది. లాజిక్ కొన్ని చోట్ల ప్రశ్నలు వేస్తుంది. కానీ యాక్షన్ కోసం చూస్తే ఇది పక్కా సీటెడ్ జెక్స్టెడ్ ఎక్స్పీరియన్స్. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ట్రాక్షన్ అంటే ప్యూర్ సర్వైవల్ యాక్షన్ డ్రామా. యాక్షన్ నెట్ఫ్లిక్స్ యాక్షన్ సినిమాల్లో గేమ్ చేంజర్. టైలర్ రేక్ పాత్రలో క్రిస్ హెమ్స్వర్త్ ఒక బ్లాక్ మార్కెట్ మెర్సనరీ. మిషన్ ఏమిటంటే బంగ్లాదేశ్లో కిడ్నాప్ అయిన ఓ బాయ్ను సేఫ్గా బయటికి తీసుకురావడం. స్టోరీ సింపుల్, రెస్క్యూ మిషన్. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఇంటెన్స్. ఢాకా నగరంలో జరిగే చేజ్ సీన్ సినిమా హైలైట్. దాదాపు 12 నిమిషాల లాంగ్ టేక్ యాక్షన్ సీక్వెన్స్. కట్ లేకుండా నాన్ స్టాప్ ఫైట్స్, గన్స్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, కార్ చేజ్ అన్నీ రియలిస్టిక్గా కనిపిస్తాయి. హాలీవుడ్ స్టైల్ కాదు, గ్రిట్టి ఫీల్, ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది. టైలర్ రేక్ గతం కథలో సైలెంట్గా పనిచేస్తుంది. లాజిక్ కొన్ని చోట్ల ప్రశ్నలు వేస్తుంది. కానీ యాక్షన్ కోసం చూస్తే ఇది పక్కా సీటెడ్ జెక్స్టెడ్ ఎక్స్పీరియన్స్. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ట్రాక్షన్ అంటే ప్యూర్ సర్వైవల్ యాక్షన్ డ్రామా.